అయితే ఏంటంటే దివ్యాకి సపోర్ట్ చేయలేదు, ఇటు ఈయన సపోర్ట్ చేయలేదు. సేమ్ ఆయన గేమ్ బయటపడిందా భరణి గారు ఇప్పటికీ సేఫ్ గా ఆడుతున్నారు బాయ్, ఎప్పటికీ సేఫ్ గా ఆడుతున్నారు. ఇంకా ఆయన ముందుకు దూసుకెళ్లాలన్నమాట, దూసుకెళ్ళాలి, చూడాలన్నమాట. మనకైతే ఆయనకి ఇప్పుడు సేఫ్ గేమ్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ చూసుకుంటే తనుజా గారి పక్క మాట్లాడుతున్నారు. దాని తర్వాత అంటే నువ్వు మాట్లాడద్దు అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు మళ్ళీ మనం వెళ్ళకూడదు వాళ్ళ దగ్గరికి, వాళ్ళు వచ్చినా కూడా మన దగ్గరికి వెళ్ళకూడదు. కానీ ఆయన మరీ మాట్లాడుతున్నాను కదా. అయితే ఈ వీక్ లో ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ లో తనుజ గారికి 5 నామినేషన్లు పడ్డాయి. 5 నామినేషన్లు మాక్సిమం తనుజ గారికి పడ్డట్టు కనబడుతుంది. ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళనే కొద్దిగా మనం కిందికి లాగాలని చూస్తాం అనుకుంటాం కదా. అంటే ఆమె కిందికి లాగాలని చెప్పాను కదా, అటువైపు చూస్తుంటే ఇమాన్లు కూడా ఉన్నారు. ఏమో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో మనకైతే తెలియదు. నేనైతే అది అనుకుంటా, స్ట్రాంగ్ పర్సన్ నే కొద్దిగా డౌన్ ఫాల్ చేద్దాం అనుకుంటారు కదా అని చెప్పి. భరణి గారికి దివ్యకి పడినప్పుడు దివ్య ఏళ్ళు చూపిస్తే ఏళ్ళు చూపికు దివ్య బాగోదు అన్నట్టు మాట్లాడారు కదా. అవునవును. సో రివర్స్ అయ్యారు కదా దివ్య మీద. ఏమనిపిస్తుంది? అది పెద్ద వ్యక్తి అంటే మనము ఒక ఏళ్ళు చూపించి మాట్లాడడం అనేది అది నాట్ మంచిది కాదని చెప్తాం అనమాట. అంటే ఒక పక్క చిన్న వ్యక్తి ఉన్నా పెద్ద వ్యక్తి ఉన్నా మాట్లాడే విధానం మార్చుకోవాలన్నమాట. మనము మన లోపల ఎన్నో ఉంటాయి, కష్టాలు, నష్టాలు, కోపాలు, ద్వేషాలు అన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్స్ప్రెస్ చేసే విధానం మార్చానొచ్చు అనమాట. చెప్పాను ఆల్రెడీ, రే నీ అబ్బా అనడానికి అన్న చెప్పన్నా ఎలా ఉందన్న ఏంటి సంగతి అని చెప్పడానికి ఎంతో తేడా ఉంటుంది అనమాట. ఇంకా మాట్లాడుకునే విధానం కూడా చేంజ్ చేసుకుంటే అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టి ప్రతిస్పందన కూడా ఉంటుందని నా అభిప్రాయం అనమాట. అది స్టోరీ. ఓకే, అయితే ఈ ఫ్యామిలీ వీక్ లో వచ్చిన వాళ్ళలో టాప్ 5 చాలా ఫ్యామిలీలు పెట్టారు. వీళ్ళల్లో ఎవరి టాప్ 5 నచ్చింది నీకు? నాకు ఇమ్మాన్ అన్న భయ్య. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమ్మాన్ అన్న ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచి ఇమ్మాన్ అన్న ఇష్టం నాకు. ఇమ్మాన్ అన్న టైటిల్ విన్నరు, ఇమ్మాన్ అన్న కింగ్, ఇమ్మాన్ అన్న తోపు. ఎందుకు ఇన్ని మాటలు చెప్తాను, ఆయన పిఆర్ని కాదు ఇంకోటి కాదు అనమాట. ఎందుకంటే ఒక కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అలాగే నేను కూడా అంటే ఆయన చెప్పే కొన్ని మాటలు కొంతమంది ఏంటంటే ఆ సింపతి కోసం చెప్తాను అంటే నేను కూరగాయలు అమ్మేటోని అని చెప్తే సింపతి కోసం చెప్తాను. పల్లవి ప్రశాంత్ కూడా అలా చేశారనమాట. ఆయన జెన్యున్ పర్సన్, మట్టిలో నుంచి వచ్చిన మాణిక్యం అనమాట, బ్లాక్ డైమండ్ అన్న కనుకొచ్చనమాట అన్నయ్య. అంటే ఏంటంటే ఆయన విన్నాలో మనస్ఫూర్తి కోరుకుంటాను అంతే. ఆ ఇమాన్ అన్న ఫ్యామిలీ వీకే నాకు నచ్చింది, వాళ్ళమ్మ సపోర్టు. ఇంకోటి ఏంటంటే ఇంకొక ఆమె దివ్య వాళ్ళమ్మ, ఆమె ఆ దివ్యాగాని తీసేసి వాళ్ళ అమ్మని పెట్టింటే మంచిదని నేను అనుకుంటున్నా. వచ్చిన ఒక 10 or 15 minutes ఆట ఆడిచ్చింది మొత్తం హౌస్ మేట్స్. నేను ఎలాగైతే రోస్టింగ్ చేస్తానో ఆ విధంగా ఆమె అయితే రోస్టింగ్ చేస్తాను. ఆమె పెట్టింటే మంచిది. నెక్స్ట్ బిగ్ బాస్ 10 కి ఆమె తీసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా తరపున. ఓకే, అయితే కళ్యాణ్ వాళ్ళ నాన్న వచ్చి కొన్ని 4 మాటలు మంచిగా మాట్లాడారు. అవునవును. సో ఈ సింపతి తోటి కళ్యాణ్ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తారు, మీరేమంటారు? సింపతి తోటి ఆయన అనుకుంటున్నారా, జనాలు అనుకుంటున్నారా? జనాలు అనుకో. సింపతి వల్ల ఎవరు గెలిచారు భయ్య? ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ టాలెంట్ యూ కెన్ బికమ్ ఏ బిగ్, అంటే నువ్వు ఒక గొప్ప స్థాయికి వెళ్తా అనమాట. మన దగ్గర నిజం చెప్పాలంటే దమ్ ఎంత ఉంటే దమ్ ఉండాలన్నమాట. ఫస్ట్ దమ్ ఇఫ్ ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, నాట్ ఓన్లీ జాబ్ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఇఫ్ ఎనీవేర్, మన దగ్గర అయితే దమ్ ఉంటుందో దమ్మున్నాడే ముందుంటాడని నా అభిప్రాయం అంతే. ఆ సింపతి కోసం ఇంకో దానికోసం ముందుకైతే వెళ్ళరు. సో తనుజని సుమన్ శెట్టి నామినేట్ చేశాడు కదా. సో తనుజ తీసుకోలేకపోతుంది, ఎందుకంటే సుమన్ శెట్టి నామినేట్ చేసిన పాయింట్ కరెక్టే కదా. తను అవునవునవును. అయితే ఏం జరిగిందంటే అదే గొడవ, మన స్టెప్స్ ఎక్కాలని చెప్పి ఆయన ఎంతగానో లాస్ట్ ప్రీవియస్ చూసుకుంటే ఏంటి బాక్సులు పెట్టే దాని మీద అది కూడా ఆయనకి కొద్దిగా అన్ఫేవర్ గా జరిగింది, ఇది కూడా అన్ఫేవర్ గా జరిగింది అనమాట. రెండు అలాగే జరిగాయి ఆయనకి. బాక్సులు పెట్టేదానికి ఎవరు మన రీతు ఆమె సరిగ్గా లేదు. దాని తర్వాత ఇప్పుడు తనుజ, ఇది పద్ధతి కాదు కదా. కళ్యాణ్ సారీ లాస్ట్ టైం ఇచ్చింది కళ్యాణ్, ఇదొకటి, ఈ పద్ధతి కాదు కదా. అట్లా అనమాట ఆయనకి అన్ఫేర్ జరుగుతుంది. అంటే ఆయన సపోర్ట్ ఎవరు లేరా అని అనుకుంటున్నాం. మరి అది పద్ధతిగా అంటే ఆమె ఎక్కమంటేనే కదా ఎక్కింది. దాని తర్వాత ఆయన సెట్ చేసుకున్నాడు. ఆయన ఎక్కిన తర్వాత కూడా మనకి టైం ఉంది, ఆ టైంలో కూడా చెప్పొచ్చు. కాకపోతే అది జరగలేదు. దిస్ ఇస్ నాట్ ఫైన్. నాకు ఎలిమినేషన్ అంటే అదే దివ్య గారు అంటారు కానీ అదే గొడవ అయింది, మళ్ళీ లోపల పెట్టారు కదా. ఓకే, అందరూ బాగానే ఆడుతున్నారు. కాకపోతే చూసుకుంటే దివ్య గారి పేరు మనకి అసలు బయటికి రావట్లేదు. ఇప్పుడు టాప్ 5 అంటే గాలిపటాలు ట్రూర్ ఎగురుతున్నారు కదా, దాంట్లో దివ్య పేరు అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు మరి అర్థం కావట్లేదు. ఆమె ఏమైనా ఎలివేషన్ ఇది బేస్ చేసుకుని కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని నామినేషన్ ఉంటుంది అనుకుంటాను. నామినేషన్ అందరూ ఉన్నారు, వేరేషన్ అనుకోండి. టాప్ 5 ఫస్ట్ ఇమ్మాన్ భయ్య. ఇమ్మాన్ టాప్ 5 కాదు, విన్నర్ ఇమ్మాన్ అన్న. టాప్ 5 మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇమ్మాన్ అన్న విన్నరు. దాని తర్వాత ఏంటంటే తనుజా గారు, దాని తర్వాత ఏంటంటే మనకి డిమాండ్ పవన్, దాని తర్వాత కళ్యాణ్, దాని తర్వాత రీతు చౌదరి, దాని తర్వాత సుమన్ శెట్టి. బస్ ఖాళీ. సో ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఎక్కడో టాప్ 5 లో ఉంటాడా అనిపిస్తున్నాడు. సేఫ్ గేమ్ ఎక్కడ కనిపించింది నాకు అర్థం కావట్లేదు. మరి సేఫ్ గేమ్ అయితే నాకు అబ్బాయి ఇంకోటి చెప్తాను. సేఫ్ గేమ్ అంటారు కదా, ఫస్ట్ నా చూసుకున్న తర్వాతే మిగతా వాళ్ళు చూస్తాను అనమాట. ఇఫ్ ఎనీవేర్, నాట్ ఓన్లీ హియర్, ఎక్కడైనా సరే నా చూసుకున్న తర్వాతే నేను మంచిగా ఉండాలి, నేను బాగుండాలని కోరుకుంటాను తప్ప పక్కన బాగుంటారు నేను బాగుండాలని కోరుకోడు. అలాగే ఆయన కూడా కోరుకుంటున్నారు. దాని సేఫ్ గేమ్ అనుకుంటే ఓకే, నాట్ ఎనీథింగ్, మనం ఏం చేయలేదు దానికి. బాగున్న తర్వాత కూడా నేనే బాగుండాలని కోరుకుంటున్నాడు. అది ఇంకా డబుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోవచ్చు.
ఇంకా బాగుండాలనుకుంటే అది ఇంకా ఆయన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అన్నమాట, దాని మీద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ అంటారు అన్నమాట దాన్ని. సెల్ఫ్ గేమే ఏంటంటే డైరెక్ట్ చెప్తాను కదా, సెల్ఫ్ గేమే. ఫస్ట్ మనం బాగుండాలని కోరుకుంటాం, దాని తర్వాత మిగతా వాళ్ళు బాగుంటుంటాం. ఈయన ఇంకా మంచి బాగుండాలని కోరుకుంటున్నాడు, దాని మీద సేఫ్గా అనుకుంటే ఓకే నాట్, మనం ఏం చేయలేము అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో.